హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు అల్లం చట్నీ అండి. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. నేను ముందు రోజు నైట్ వచ్చేసి ఒక గ్లాసు పెసర్లు తీసుకున్నానండి. పెసర బ్యాళ్ళు అయినా తీసుకోవచ్చు. ఇందులోకి ఒక 2 స్పూన్ అంతా ఉద్దులు, 2 స్పూన్ అంతా బియ్యం తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టుకుందామండి. నేను నైట్ నానబెట్టేసాను, లేదంటే ఒక 6-7 గంటలన్నా నానాలండి. ఈ పొద్దున్నే బాగా నానిపోయాయండి పెసర్లు. ఇవి మిక్సీ జార్లో తీసుకుందామండి. నేను 2 సార్లుగా వేసుకున్నాను, ఎక్కువ ఉన్నాయి కాబట్టి. తర్వాత 1 ఇంచ్ అల్లం, ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఇది మనం మిక్సీ పట్టుకున్నాకైనా వేసుకోవచ్చు. నేను ముందుగానే వేసుకొని మిక్సీ పట్టేశాను. చూడండి, ఈ విధంగా మెత్తగా మిగతాది కూడా అంతా అలాగా పట్టేశానండి. తర్వాత మనకి ఏ విధంగా కావాలో కొంచెం ఇలా జాడుగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా విధంగా ఉండాలండి బ్యాటర్ అంతాను. ఇది పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత అల్లం చట్నీకి ఒక 2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక 3 ఇంచెస్ అల్లం ముక్కలు వేసానండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 ఎండుమిర్చి, ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి 2 స్పూన్లంతా పప్పులు వేసుకున్నానండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా ఉద్దులు, 1 టీ స్పూన్ అంతా శనగబ్యాళ్ళండి, శనగపప్పు, తర్వాత 1 టీ స్పూన్ అంతా ధనియాలు, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అండి. ఇలా 1 బై 1 వేసేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ వేసానండి. ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఒక చిన్న టమోటా వేసానండి. ఇలా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకున్నానండి. తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్ అంతా బెల్లం తురుమండి. అల్లం చట్నీకి బెల్లం వేస్తానండి, బాగా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా చింతపండు వేసానండి. ఇలా నీరంతా ఇమిరిపోవాలండి కొద్దిగా ఈ విధంగా. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా అండి ఒక చిన్న 2 స్పూన్స్ అంతా వేసుకున్నాను వాటరు, కొద్దిగా ఉప్పు, వాటర్ వేసుకొని మిక్సీకి మెత్తగా బట్టి పక్కన పెట్టేసుకుందామండి చట్నీని. తర్వాత ఇప్పుడు పెన్నము హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకున్నానండి. మీకు మెత్తగా కావాలనుకుంటే నూనె పూసి పెనంకి వేసుకోవచ్చండి. తర్వాత జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు వేస్తే బాగా టేస్టీగా ఉంటాయండి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, లేదా ఇప్పుడు ఈ టైంలో మీరు క్యారెట్ ఏమైనా వేసుకోవచ్చండి. తర్వాత పైన నూనె వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఆ పక్క తిప్పేసుకుందాము. చూడండి, మంచి కలర్తో చాలా టేస్టీగా వచ్చాయండి. మిగతావన్నీ కూడా ఈ విధంగానే వేసేసుకున్నామండి పెసరట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.